వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. సో మొత్తానికి తమిళనాడు, పశ్చిమ బెంగాల్ ఈ రెండు రాష్ట్రాల పైన ఇంకోటి కేరళ, ఈ మూడు రాష్ట్రాలు ప్రధానంగా ఇప్పుడు ఉన్నటువంటి 5 రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగినాయి. సో ఈ ఐదు రాష్ట్రాల్లో ఈ మూడు రాష్ట్రాల పైన దేశం చూస్తుందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ అస్సాంలో భారతీయ జనతా పార్టీ గెలిస్తే, పశ్చిమ బెంగాల్లో ఎలాగైనా సరే కమ్యూనిస్ట్ కోట, ఒకప్పుడు కమ్యూనిస్ట్ కోటలో, తర్వాత మమతా బెనర్జీ కోటలో భారతీయ జనతా పార్టీ ఎలాగైనా సరే పాగా వేయాలని చెప్పేసి భావిస్తుంది. అలాగే తమిళనాడులో కూడా, దక్షిణాది రాష్ట్రాల్లో కూడా భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ కూటమి డబుల్ ఇంజన్ సర్కార్ అనే పేరు మీద అదే నినాదంతో ఇక్కడ దక్షిణ భారతదేశంలో కూడా అడుగుపెట్టే ప్రయత్నం చేస్తుంది. మరి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో, నిన్న జరిగినటువంటి ఎన్నికల్లో అది ఎంతవరకు పాసిబుల్ అండ్ దాదాపుగా ఎప్పుడు లేని విధంగా పశ్చిమ బెంగాల్లో భారీ పోలింగ్ శాతం జరగడం అనేది జరిగింది. దాదాపుగా 80కి పైగా జరిగిందంటే అది డెఫినెట్ గా అధికార పార్టీ ఓట్ బ్యాంక్ చీల్చి ఇటు ఎన్డీఏకి అవకాశం ఇస్తారా, లేకపోతే అధికార పార్టీ చేసినటువంటి అభివృద్ధి కావచ్చు, మమతా బెనర్జీ చేసినటువంటి ప్రభుత్వ స్కీమ్స్ కావచ్చు, మళ్ళీ అవే ప్రభుత్వానికి పట్టం కడతాయా అనే దానిపైన జన్ లోక్పాల్ వాళ్ళు ఒక సర్వే చేయడం అనేది జరిగింది. సో మొత్తానికి మరి పశ్చిమ బెంగాల్లో దాదాపుగా మనం ఇప్పటి వరకు చాలా సర్వేలు చెప్పడం అనేది జరిగింది. సో మరి ఈసారి పశ్చిమ బెంగాల్లో మళ్ళీ ఎవరిది అవకాశం వచ్చే చాయిసెస్ ఉన్నాయని చెప్పేసి అనుకుంటే, ఎన్డీఏ అంటే భారతీయ జనతా పార్టీ కూటమి ఎన్డీఏకి సంబంధించి దాదాపుగా 146 నుంచి 151 స్థానాల వరకు వచ్చే అవకాశాలు ఉన్నట్లు కూడా తెలుస్తుంది. అలాగే తృణమూల్ కాంగ్రెస్ పార్టీ చూసుకున్నట్టయితే, తృణమూల్ కాంగ్రెస్ పార్టీది దాదాపుగా 134 నుంచి 139 స్థానాల వరకు వచ్చే చాయిసెస్ అని చెప్పేసి అంటున్నారు. అలాగే మిగిలిన వాళ్ళు ఇక్కడ అదర్స్ చూసుకున్నట్టయితే కేవలం 8 నుంచి 9 స్థానాలకు మాత్రమే పరిమితం కానుంది. సో మొత్తానికి మరి దాదాపుగా 294 స్థానాలు, 294 స్థానాలలో ఎవరైతే 145+ స్థానాలు సాధిస్తారో వారికి అవకాశం, దాదాపు 148 స్థానాలు రావాలి. ఇక్కడ 148 స్థానాలు వచ్చిన వారికి అవకాశం. ఇక్కడ చూసుకున్నట్టయితే అంతో ఇంతో ఎన్డీఏ కూటమికి మాత్రం స్పష్టమైన మెజార్టీ కనిపిస్తుంది, దాదాపుగా 146 నుంచి 151 స్థానాలు. సో ఇక్కడ మోడీ, అమిత్ షా కావచ్చు, వీళ్ళిద్దరు కూడా పశ్చిమ బెంగాల్ పైన ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయడం అనేది జరిగింది. ఈ పశ్చిమ బెంగాల్లో నిన్న పెరిగినటువంటి ఓట్ శాతమే ఈరోజు ఎన్డీఏ కూటమిని అధికారంలోకి తీసుకొస్తుంది అని చెప్పేసి వాళ్ళు బలంగా భావిస్తున్నారు. సో దాదాపుగా 150+ స్థానాలతోటే మేము గెలిచి చూపిస్తాం. ఇక్కడ మా పశ్చిమ బెంగాల్లో రోహింగ్యాలు కావచ్చు, తర్వాత అక్కడ మతపరమైనటువంటి విషయాలు కావచ్చు. ఇంకోటి మనము ఎలక్షన్స్ లలో మొత్తం చూసుకున్నట్టయితే భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఒకవేళ అధికారంలోకి వస్తే మీకు చేపలు తినియరు, మిమ్మల్ని మాంసం తినియరు, మిమ్మల్ని వేరే రకంగా చూస్తారు, అది రకరకాలుగా ప్రచారం. అంటే ఆ ప్రచారం మొత్తం చేపల చుట్టే ఆ ప్రచారం జరగడం అనేది కూడా జరిగింది. ఒకవేళ పశ్చిమ బెంగాల్లో గనక ఎన్డీఏ కూటమి వస్తే ఇంకా భారతీయ జనతా పార్టీకి ఒక రకంగా రాష్ట్రంలో తిరిగి ఉండదని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే క్రమక్రమంగా ఇక్కడ మన తెలంగాణలో బీఆర్ఎస్ ప్రాంతీయ పార్టీ, సో తర్వాత జాతీయ పార్టీ చేశారు అనుకోండి. సో ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి స్కోప్ లేకుండా చేసిండ్రు. తర్వాత ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ, జనసేన, వైసీపీ ప్రాంతీయ పార్టీలు ఉన్నప్పటికీ ఎన్డీఏ కూటమితోటి అక్కడ కూడా ఎన్డీఏ కూటమి సర్కార్ నడుస్తుంది. ఇప్పుడు కేరళలో ప్రాంతీయ పార్టీ నడుస్తుంది, ప్రాంతీయ పార్టీ, ఒకటి నేషనల్ పార్టీ అనుకోవచ్చు. తర్వాత తమిళనాడులో ప్రాంతీయ పార్టీ. సో ఇక్కడ ప్రాంతీయ పార్టీలను కనుక ఫస్ట్ దెబ్బతీస్తే తర్వాత మిగిలేది ఏది? కాంగ్రెస్, బీజేపీ. సో కాంగ్రెస్ ని దెబ్బ కొట్టడం భారతీయ జనతా పార్టీకి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో అంటే సులభమైనటువంటి అంశం అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. అందుకని మొదటగా వాళ్ళు ప్రాంతీయ పార్టీని టార్గెట్ చేస్తున్నారు. సో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ కూడా టఫ్ కాంపిటీషన్ ఇస్తుంది, ఎందుకంటే వీళ్ళకి ఒక 10 నుంచి 15 స్థానాలు మాత్రమే తేడా ఉంది. కాబట్టి సో మరి రేపు ఎవరు అధికారంలోకి వచ్చినా డెఫినెట్ గా మిగిలిన వారి ఓట్ బ్యాంక్, అదర్స్ ఏదైతే 8 నుంచి 9 స్థానాలు గెలుస్తున్నారో వాళ్ళు కీ రోల్ గా మారే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది. మరి ఇక్కడ కాంగ్రెస్ ఏమైనా ఓట్ బ్యాంక్ చీలుస్తుందో లేదో అనేది చూడాల్సిన విషయం. సో మొత్తానికి దాదాపుగా ఎన్డీఏ కూటమికి మాత్రం వీళ్ళు 146 నుంచి 151 స్థానాలు ఇచ్చారు. ఏఐటీసీకి దాదాపుగా 134 నుంచి 139, అలాగే మిగిలిన వారికి 8 నుంచి 9. ఇంకా మనం గత ఎన్నికల్లో చూసుకున్నట్టయితే 2021 ఎన్నికలు చూసుకున్నట్టయితే మమతా బెనర్జీ కూడా 1000 ఓట్లతోటి
ఓడిపోవడం అనేది జరిగింది. తర్వాత 4 స్థానాలు ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ 78 స్థానాల వరకు గెలవడం అనేది జరిగింది. సో 78 స్థానాల నుంచి ఈసారి టార్గెట్ ఏకంగా డబుల్ స్థానాలు 146 స్థానాలకి భారతీయ జనతా పార్టీ గెలిచే ఛాయిసెస్ ఉందని చెప్పేసి అంటున్నారు. సో డెఫినెట్ గా ఒకవేళ గెలిస్తే మాత్రం క్రెడిట్ మోడీ, అమిత్ షా గారికి ఇవ్వాలి. మరి పశ్చిమ బెంగాల్లో ఎన్డీఏ కూటమి వస్తుందా, లేకపోతే మళ్ళీ తృణమూల్ కాంగ్రెస్ దే రాజ్యమా అనేది మీ అభిప్రాయాల కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.